లండన్లో రోడ్డు మధ్యలో ఇలాగ ఒక ఐలాండ్ కట్టేసి ఇట్లా ఒక బోర్డు పెట్టాడు. వచ్చే వెహికల్స్కి ప్రియారిటీ ఇవ్వండి అని. అంటే ఇటుపక్క నుంచి వస్తున్న కారు స్ట్రైట్గా పోయేయట్లేదు, అటుపక్క రోడ్లోకి వెళ్ళి వంపు తిరిగి అటుపక్కకు పోవాల్సి ఉంటుంది. అలాగే అటుపక్క నుంచి వస్తున్న కార్లు కూడా స్ట్రైట్గా పోయేయట్లేదు. అక్కడ కూడా ఒక ఐలాండ్ కట్టి అక్కడ ఒక బోర్డు పెట్టాడు. వాళ్ళు కూడా ఇలా వంపు తిరిగి ఇటు పక్కకు పోవాలి. స్ట్రైట్గా ఉన్న రోడ్డుని ఇలా వంపులు తిరిగేటట్టు ఎందుకు చేశాడని నిదానంగా ఆలోచిస్తే అర్థమైంది. ఇక్కడ రోడ్లపైన ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఇక్కడ పిల్లల స్కూల్స్ ఉన్నాయి. అందుకోసము వెహికల్స్ యొక్క స్పీడ్ తగ్గించడానికి ఇలా చేసినారు. ఇండియాలో అయితే స్పీడ్ బ్రేకర్స్ వేసి స్కూల్ జోన్ గో స్లో అని పెడతారు. ఇక్కడ అలాంటి బోర్డు ఏం పెట్టలేదు, కానీ రోడ్డుని నేరో చేసేసి కంపల్సరీగా వెహికల్స్ స్లో అయిపోయేటట్టు చేసేసారు. గుడ్ ఐడియా కదా. జున్ను వల్ల మ్యాపిల్ స్కూల్ కూడా ఇక్కడే ఉండేది. ఇక్కడ స్కూళ్ళ ముందర పెట్టిన ఈ బోర్డు ఒకటి చాలా బాగుంది. ఒకవేళ మీ పిల్లోడు ప్రతిరోజు 5 నిమిషాలు స్కూల్కి లేటుగా వచ్చినాడంటే సంవత్సరానికి 3.5 రోజులు స్కూల్కి రానట్టు అవుతుంది. అంటే దాదాపు 20 లెసన్లు పోగొట్టుకుంటాడు. అలా 10 నిమిషాలు లేట్ అయితే రోజు, లేక 15 నిమిషాలు అయితే, లేక 20 నిమిషాలు అయితే, రోజు 30 నిమిషాలు లేట్ వస్తే చదువుకునే పిల్లోనికి జరిగే నష్టం ఎంత అని బోర్డు పెట్టారు. చాలా బాగుంది కదా.